మోహన్ బాబు ప్రభాస్ కాంబినేషన్లో బుజ్జిగాడు సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచే ప్రభాస్ మోహన్ బాబుని బావా అని పిలవడం మొదలుపెట్టారట. ఎందుకంటే ప్రభాస్ మోహన్ బాబు కలిసి నటించిన బుజ్జిగాడు సినిమాలో త్రిష అనయ పాత్రలో మోహన్ బాబు నటించారు. షూటింగ్లో భాగంగా బయట కూడా అలా బావాని పిలవడం ప్రభాస్కి అలవాటైందట. అయితే ప్రభాస్ పెదనాన్న కృష్ణరాజుకి మోహన్ బాబు చాలా దగ్గర అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్తో కృష్ణరాజు రాసుకున్న కన్నప్ప కథని కూడా మంచు విష్ణు కోసం మోహన్ బాబుకి ఇచ్చేశారట. అంత మంచి బాండింగ్ ఉంది వీరిద్దరి మధ్య. అంతేకాదు కన్నప్ప మూవీలో విష్ణు అడిగిన మొదటిసారికే ప్రభాస్ ఓకే చేశారట. అయితే మొదటి ఈ విషయం గురించి ప్రభాస్ అడగడం కోసం మోహన్ బాబు స్వయంగా ప్రభాస్కి కాల్ చేశారట. ఫోన్ లిఫ్ట్ చేయడంతో గజగజ వణుకుతూ చెప్పండి అని అడగ్గా నువ్వు కన్నప్ప మూవీలో నటించాలని మోహన్ బాబు చెప్పారట. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఓకే నటిస్తానని చెప్పారట. మోహన్ బాబు ఫోన్ చేయడంతో ప్రభాస్ చాలా వణికిపోయారట. అంతేకాదు ఆ తర్వాత విష్ణుకు కాల్ చేసి సినిమా గురించైనా లేక ఇంకేదైనా విషయం ఉంటే నువ్వే నాకు కాల్ చేసి చెప్పు, నాన్నగారు నాకు కాల్ చేస్తే మాట్లాడడానికి చాలా భయం అవుతుంది, ఏదైనా విషయం ఉంటే ఇప్పటికీ నువ్వే నాకు చెప్పు అని ప్రభాస్ భయపడుకుంటూ చెప్పారట. విష్ణు ఈ విషయాన్ని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నాన్నగారు ఫోన్ చేస్తే ప్రభాస్ భయపడ్డారని, ఏదైనా ఉంటే నువ్వే చెప్పు నాకంటూ చెప్పారని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ విష్ణు మాటల్లో నెట్టింట్లో వైరల్ అవడంతో ప్రభాస్కి పెద్దవాళ్ళంటే ఎంత గౌరవమో ఈ ఒక్క మాటతో తెలిసిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రభాస్కి మన మోహన్ బాబు గారు అంటే మంచి గౌరవం, అందుకే అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. అంతే తప్ప అది వణికిపోవడమో లేకపోతే తక్కువ చేయడమనే కాదు.